వార్ ఎలిఫెంట్స్ని చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ చేసేవారు. అదే ఆ ట్రైనింగ్ ఈజ్ బై టచ్ పాయింట్ అనమాట. అది దీంట్లో 3 టచ్ పాయింట్స్ ఉంటాయి. ఇది బ్లంట్, సెమీ బ్లంట్, షార్ప్. సో దాన్ని చిన్నప్పటి నుంచి ఎలా ట్రైనింగ్ చేసేవారంటే మావటి అంటే ఏనుగుని డ్రైవ్ చేసుకునేవాడు. వాడు అది ఏనుగు మెడ మీద కూర్చుంటాడు. మెడ మీద కూర్చుని ఈ పక్కని పైన ఇలా డైరెక్షన్స్ ఇస్తుంటారు అనమాట. ట్రైనింగ్ ఏం చేసేవారంటే ఈ బ్లంట్ ఇలా కొట్టారనుకోండి, వాక్ నార్మల్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్. తర్వాత ఇది 2 సార్లు కొట్టాడు అనుకోండి, గో ఫాస్ట్. ఇది ఇలా పెట్టి దీంతో చెప్పాడు అనుకోండి, రన్. ఇప్పుడు ఇలా పెట్టి మెల్ల మీద ఇలా అన్నాడు అనుకోండి, గో అండ్ అటాక్. ఇది వార్లో. ఇది ఇలా చెప్పి ఇప్పుడు ఇట్టిచ్చేలా అన్నాడు అనుకోండి, టేక్ ఎ యూ టర్న్ అండ్ గో బ్యాక్. అలాగే వేరియస్ టచ్ పాయింట్స్ తోటి వారిని ట్రైనప్ చేసేవారు. ట్రైనప్ చేస్తే అందుకని అంకుశం చాలా ఇంపార్టెంట్ ఆ రోజుల్లో. అంటే ఇది స్టేటస్ సింబల్ అనమాట. రాజులు వాళ్ళకి ఎంత బంగారం తోటి అంకుశం ఉండి రత్నాలు అని పొగిడింది ఉండేవి అనమాట వాళ్ళ స్టేషన్ బట్టి. చెప్పారు కదా, ఎక్కడెక్కడ పెడితే ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అది అలాగే తీసుకోవడం అనమాట. తర్వాత ఇంకోటి ఏమంటే, నాకు వెబ్సైట్ ఉంది కదా, అది చాలా అడ్వాంటేజ్. అది చూసి నా వెబ్సైట్ ఎప్పటి నుంచి ఉంది, 12 ఏళ్ళ నుంచి ఉంది. చూసి కూడా మా దగ్గర ఉన్నాయి, మీకు అవసరమైతే తీసుకోవచ్చు అని చెప్పేవారు. నేను వెళ్ళి బేరవాడికి తీసుకొచ్చేవాడు అనమాట. అంటే స్పేస్ మెట్ల మీద స్పేస్ కూడా అదే చెప్పారు కదా, మా డిజైనర్ అదే ఆ డిజైనర్ అంతా చేస్తుంటాడు. గ్లాసా సార్ ఇది? గ్లాసు దీనికి ఒక ఇది ఇలా పెట్టి పైన కొట్టండి. కొలాప్సిబుల్ గ్యాస్. అంటే ఇది వరకు తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు అది కూడా ఈ వంట సామాన్లు తీసుకుపోయేవాడు. బస్సులో వెళ్ళినా రైల్లో వెళ్ళినా ఆ తీర్థయాత్ర బస్సు 9ంటికి ఎక్కడో ఒకడు ఆపేసేవాడు. వీళ్ళు స్థానాలు చేసి వంట వండుకునేవాళ్ళు అనమాట. వంట వండుకుని తినేసి మళ్ళీ అప్పుడు బయలుదేరేది బస్సు అది అనమాట. అంచేతను కూడా ఇటువంటి ఐటెం తీసుకెళ్ళాలి కొలాప్సిబుల్. ఈ ప్యాకింగ్ ఈజీ. అక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాక నీళ్లు వస్తాయి, తాగొచ్చు. ఇప్పటికే నీళ్లు పోస్తే కాదు, ఆ డిజైన్ అటువంటిది అలా చేసేది. అలా చాలా ఉన్నాయి. ఇలాగ మన దగ్గర ఈ పిల్గ్రిమేజ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. చెప్పాను కదా ఇందాక, చూపించాను ఇవన్నీ ఆ రోజుల్లో డబ్బాలు అన్నమాట. కంచు ఇవన్నీ స్టోరేజ్ డబ్బాలు. జీడి పలుకులు ఎంత బాగుండేవో అప్పుడు అసలు అలమార్లు అవన్నీ. అనుకుంటే మీరు చెప్తుంటే అనిపిస్తుంది, అబ్బా నిజంగా ఆ కాలంలోకి వెళ్ళిపోతున్నాం. మాయా ప్రపంచం, మాయా బజార్ కాదు. ఈ గుండెగలు ఇవన్నీ చూస్తుంటేనేమో మాయా బజార్ సినిమా గుర్తొస్తుంది. అంటే ఎక్కువ ఇన్ని చూసేది మనం సినిమాల్లోనే కదా సార్. పాత సినిమాలు ఎప్పుడైనా చూస్తేనే మనకు తెలుస్తాయి. కానీ మీ దగ్గర ఇవాళ ప్రత్యక్షంగా మేము తెలుసుకుంటున్నాం, మేము మా ప్రేక్షకులు కూడా. వామన గుంటలు మెటల్ అంటే మీకు వుడ్ ఉంది. వుడ్ ఫిష్. మొన్న ఒక ఇంటర్వ్యూలో ఆయన దగ్గర ఉంది ఫిష్ షేప్. డిజైన్ వేరు, ఈ డిజైన్ వేరు. ఆ రోజుల్లో కామన్. దీనికి లాక్ ఉంది. ఇది ట్రావెల్ మోడల్ అనమాట. ఆ రోజుల్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటివి తీసుకెళ్ళి దీంతో వాడుకునేవాళ్ళు. గవ్వలు తాడుకునే వాళ్ళ. నేను ఇది వుడ్ కొన్నాను సార్. ఇళ్లలో వుడ్, బయటికి ఇది ట్రావెల్ మోడల్ అనమాట. చాలా బాగుంది. ఇదేం మెటల్ అంటారు? ఇదేం మెటల్ అంటారు? బ్రాసేనా ఇది? ఇది టైప్ రైటర్. మా నాన్నగారి దగ్గర ఉండేది. ఆ రోజుల్లో అందరి దగ్గర ఇదే ఉండేది. ఇప్పుడు ల్యాప్టాప్లు ఎలా ఉండేవో అప్పుడు ఆ రోజుల్లో ఇవన్నీ. ఇది కాయిన్ బాక్స్ అండి. అదంటే
మనకి పేపర్ వచ్చి ఒక 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు అయి ఉంటుంది. అంతకుముందు అన్ని కాయిన్సే, కరెన్సీ అంతా. చేతను దీంట్లో దాచుకోవాలి కదా, ఎక్కడో పెట్టుకోవాలి. అంత ఇలాంటి వాటిలో దాచుకునేవారు. ఇది కాయిన్ బాక్స్ అనమాట. ఇది లేడీస్ది. ఇది పెట్టుకుని ఇది చీర కొంగులో ముడెట్టుకుని బొడ్లో దోపుకునేవారు. దిస్ ఈజ్ ఫర్ మెన్. పెద్దది ఇది. అంటే ఆ రోజుల్లో దీంట్లో ఒక 6 7 కాయిన్స్ పెట్టుకునేవారు అంతే. అంటే కాయిన్ చాలా విలువ ఉండేది ఆ రోజుల్లో. మీరు చూసారా సార్? మీ చిన్నప్పుడు ఉన్నాయా కాయిన్స్ అవి? చూసాను, అది చాలా చూసాను. ఇది సున్నం డబ్బా. సున్నం. ఓకే. ఇది చూసారా, అది కాకరకాయ షేప్ లో చేసాడు. అవునవును. ఏమిటిది? కాకరకాయ షేప్. అవును, షేప్ కాకరకాయ. ఇదే సున్నం డబ్బా. కాయిన్ బాక్స్. ఓకే ఓకే. ఇదేమో ఎలిఫెంట్ గంట. అక్కడ ఆవు గంటలు, గొర్రెల గంటలు అక్కడ ఉన్నాయి. ఇది ఎలిఫెంట్ది. ఇవి అంటే ఆ రోజుల్లో ఈ జంతువులన్నీ రోడ్డు మీద తిరుగుతూ ఉండేవి. అంచేత వస్తుందని తెలియాలి కదా, అంచేత ప్రతి యానిమల్కి ఒక గంట ఉండేది. ఇది సార్, ఇది వాష్ బేసిన్. నీళ్లు పెట్టుకుని ఇలా పోస్తారు. చేయలేదు కడుక్కోవచ్చు మీరు. కరెక్ట్. ఏదో ఒక హోటల్లో పెట్టారు సార్ ఇట్లాగే. అవును, పతగ్రాహ ఏదో అంటారు కదా. ఇది బాయిలర్. ఇది బాయిలర్. వాటర్ది. వాటర్. ఇక్కడ దీంట్లోంచి నీళ్లు పోసుకోవచ్చు. నీళ్లు ఇందులో బొగ్గులు వేస్తారు. ఇందులో బొగ్గులు వేస్తారు. ఇక్కడ ఓపెన్ చేస్తారు. ఇదేమో ఇది నామం పెట్టుకుంటారు కదా, తిరుచూర్ణం. తిరుచూర్ణం బరండి. అంటే ఇది అయ్యంగార్స్ వైష్ణవులు వాళ్ళు ఎక్కువ నామం పెట్టుకుంటారు తిరుపతి. అని చేతను ఈ తిరుచూర్ణం డబ్బా కూడా మత్స్యావతారంలో చేసాడు విష్ణువుకి సంబంధించి. విష్ణు అవతారం అది. అంటే ఆ రోజులో ఏం చేసినా ఐడియాతోటే చేసేవాడు. తర్వాత ఏమో ఇది ముక్కుపొడిన డబ్బా. ముక్కుపొడిని తెలుసు కదా, అదే. ఇది తీసుకుని ముక్కుపొడిని ఇలా వేసి ఇది ఇలా చేత్తో పట్టుకుని ముక్కుపొడిని తీసి. ఇది కాకడ. ఏంటి సార్ ఇది? కాకడ. కంచు కాకడ అని సినిమా కూడా వచ్చింది కదా. ఇది కంచు కాకడ అనమాట. దీనికి గుడ్డ చుట్టు పెడతారు. గుడ్డ చుట్టు పెట్టి బంతిలేగా చేస్తారు. దీనికి ఆయిల్ పోస్తారు. ఇది ఆయిల్ క్యాన్. ఇది ఆయిల్. దీంట్లో ఆయిల్ పెట్టి ఇలా పెట్టి ఆయిల్ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇది మంట పెట్టేసి తీసుకెళ్ళి ఇది కూడా ఉండాలి. అంటే ఆయిల్ అయిపోతే మళ్ళీ రీఫిల్ చేసుకోవడానికి అనమాట. స్కూల్ పిల్లలు వాళ్ళు కూడా వచ్చి తెలుసుకుంటూ ఉంటారా? స్కూల్ పిల్లలు వచ్చారు చాలామంది. 5-6 స్కూల్స్ వచ్చాయి. అది క్యానరీ ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు 100 మంది వచ్చారు. 4 బ్యాచెస్. ఓకే, 4 బస్సుల్లో వచ్చారు వాళ్ళు. ఇది నిప్పుల గరిటె అంటారు. గరిటె. ఇది నిప్పుల పళ్ళెం. నిప్పుల పళ్ళెం అంటే ఆ రోజుల్లో, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 150 years బిఫోర్. అప్పుడు కట్టెలతోటి వండుకునేవారు కదా. ఆ కట్టెలు వెలిగించడం పెద్ద కష్టం. ఆ రోజుల్లో కెరోసిన్ లేదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చాక కెరోసిన్ వచ్చింది. అంతకుముందు కెరోసిన్ ఉండేది కాదు. అగ్గిపెట్టెలు లేవు. అంచేతను పొయ్యి అంటించడం పెద్ద గగనం ఆ రోజులు. అంచేత ఈ బ్రాహ్మణుల ఇళ్లలోనూ వాళ్ళు రోజు పొద్దున అగ్నిహోత్రం చేసుకోవడానికి బ్రాహ్మణులు అగ్నిహోత్రం మంట పెట్టుకునేవారు. వాళ్ళు రాళ్ళు పెట్టి ఇలా అని దూది మంట పెట్టి దాని మీద కర్పూరం పెట్టి పెద్ద మంట చేసి దాని పక్కన పుల్లలన్నీ పెట్టి మళ్ళీ పెద్ద మంట చేసి వాళ్ళు యజ్ఞాలు యాగాలు అవన్నీ చేసుకునేవారు అనమాట. సో వంటకి ఇళ్ళలో వచ్చి 4-5 బొగ్గులు తీసుకెళ్ళి పొయ్యిలో వేసి ఉప్పు అని అవి చేసుకునేవారు. ఊళ్ళో వాళ్ళందరూ ఇలాంటి పళ్ళెం తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు.
మాకు 4-5 బొగ్గులు వేయండి ఇలాని మండుతున్న బొగ్గులు. వాళ్ళు మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు పొయ్యిలో వేసుకుని కట్టెలు వేసుకుని ఉప్పు ఉప్పు ఊదుకుని మంటలు చేసుకుని. బాబా ఇంత కష్టం ఉండేది అప్పుడు. మరి అందుకనే యాంటిక్స్ కలెక్షన్ ఇంపార్టెన్స్ అదే. ఈ పళ్ళెం అప్పుడు లైఫ్ స్టైల్ అంతా చెప్తుంది మనకి. ఒక్క పళ్ళెం ఇది బుద్ధి ట్రంపెట్ బుద్ధిస్ట్ వాళ్ళు ప్రేయర్ చేసుకునే ముందు ఊతారనమాట. ఇది ట్రంపెట్. ఇది నాట్ ఇది ఏమంటే అమ్మవారు ఊరేగింపుకి వెళ్ళినప్పుడు దారి కొంచెం శుభ్రంగా ఉండాలి కదా, అందుచేత మొట్టమొదటేమో కాకడా తీసుకెళ్తారు. ఆ వేడికి క్రిములు ఇవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. తర్వాత ఏమో ఎయిర్ ప్యూరిఫై చేయడానికి ఇది ఊతారు. అంటే ఇది హార్ష్ సౌండ్ వస్తుంది, మ్యూజికల్ కాదు, హార్ష్ సౌండ్. దానికి ఈవిల్ స్పిరిట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు అమ్మవారు పల్లకి మీద వస్తారు అనమాట. అది ఊరేగింపులో వస్తుంది. అది ఇది కూడా బుద్ధిస్ట్దే. ఇది చిన్నది అనమాట. ఇది కూడా ఊతారా? ఇది వస్తారు ఇది బుద్ధిస్ట్ ప్రేయర్స్ పిలవడానికి. మేము ఇప్పుడు ప్రేయర్ చేసుకుంటున్నాము. అలానే దాదాపు ఇలాంటి సౌండే వస్తుందా సార్? దాంట్లోనే వస్తుంది సౌండ్. దీంట్లో ఇంకా పెద్దది వస్తుంది, అది తీయడం కష్టం. ఇది కోరం, కొబ్బరి కోరం కదా. కొబ్బరి కోరము అంటే ఇది కూడా నేను చెప్పాను కదా ప్రిన్సిపల్స్. అది 3 ప్రిన్సిపల్స్. ఇట్ షుడ్ డూ ఇట్స్ జాబ్ వెల్. ఆల్రెడీ 6 చూడడానికి బాగుండాలి. ఎంత ఇక్కడ పద్మాలు దీంట్లో పాము వచ్చినట్టు తిరగడం, ఇక్కడ గిన్నె ఏర్పాటు చేశారు, చిలకలు అన్నీ చేసి పెట్టాడు. తర్వాత ఆ రోజుల్లో లైఫ్ స్టైల్ ఎలా అంటే అన్ని కూర్చుని చేసుకునేవారు. ఇది ఇలాగ ఇది పెట్టి ఇది పీట, దీని మీద హాయిగా ఇలా కూర్చుని అలా కూర్చుంటారా? కబుర్లు చెప్పుకుంటే. అవునవును, బాగుంది. ఇవి రాచిప్పులా? ఇవి రాచిప్పు, 2 రాచిప్పులు. ఇవన్నీ మొఘలై డిషెస్. అది చేసుకోవడానికి జాడీలు. అదే ఇది కాఫీ ప్లాంట్. బాగుంది కానీ స్ట్రాంగ్ గా టేక్ లాగా. చూసారా, ఇది సీలింగ్ చేసేవారు. రాగి ప్లేట్ ఒకటి తీసుకుని దీంట్లో సీల్ చేసేవారు. అంటే వచ్చి మళ్ళీ ఒలిగిపోకుండా ఇంటికి వచ్చాక సీల్ పీకేసేవారు. దీని మీద కూడా ఎంత డిజైన్ ఉంది సార్? దీని మీద డిజైన్ ఉంది. ఇది రాగిది, దీని మీద కూడా డిజైన్ ఉంది. అది ఆ రోజుల్లో ఏమన్నా డిజైన్ ఉండాలా, లేకపోతే షేప్ ఉండాలి, మంచి షేపు. రకరకాల ఇన్ని ఉన్నాయి కదా, ఒకే షేప్లో ఉంది. రకరకాల షేపులు చూడండి, ఏమి ఇచ్చినా సరే. అంత క్రియేటివిటీ ఉండేది ఆ రోజుల్లో. డోర్లు అలాంటివి కూడా మీరు ఎక్కడి నుంచి తెచ్చి అసెంబుల్ చేసి పెట్టుకున్నారు ఇక్కడ? డోర్స్, మెయిన్ డోర్ అవన్నీ కూడా చాలా. మెయిన్ డోర్ అది నేను మా ఊరిని తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్ గా అది డిజైన్ చేయించుకున్నారు. ఇంకో డోర్ పైన వచ్చే కదా ప్యానెల్స్, మన బ్లాక్ ప్రింట్వి. బ్లాక్ ప్రింట్ ఇది. ఈ డోర్ నేనే చేయించుకున్నాను ఇక్కడ. బ్లాక్ ప్రింటింగ్ అది అన్ని పాతవి చేయించడం ఇక్కడ చేయించి దాని మీద అతికించారు. నేను అనుకున్నాను మెయిన్ డోర్ గురించి. మెయిన్ డోర్ 150 years old. బాబా